కృప అమూల్యమైనది ప్రభువా. అయ్యా అలాంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని నీ ప్రజల సహవాసమును మాకు ఇచ్చినందుకు మీ స్తుతులయ్యా. ఇంకా నీ దాసులను అబ్రాం గారిని, నీ దాసురాల కుమార్తెను కూడా మా మధ్యకు తీసుకొచ్చినందుకు మీ స్తుతులయ్యా. నా తండ్రి పొన్నూరు నుంచి నీ దాసుని కూడా నడిపించు, గోవాడ నుంచి ప్రభు సహోదరులను కూడా మీరు నడిపించు. అందుని బట్టి మీరు స్తుతిస్తున్నాను ప్రభువా. నీ దాసుని కుటుంబాన్ని బట్టి కూడా మీ స్తుతులయ్యా. నీ దాసు బిడ్డలు ప్రభువా, అయ్యా వారు చేస్తున్న పరిచర్య ప్రభువా, వారి ప్రేమ ప్రయాసకు నువ్వు ప్రతిఫలం దయచి. అయ్యా చిన్న సంఘం కొద్ది మంది ఉన్నాం ప్రభా, బాధ్యత కలిగిన వారు లేవు ప్రభు, భారములు భరించే వారు లేవు ప్రభు. అయితే భారములు బాధ్యతలు కలిగిన వారికి మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మా ప్రభు అయినా మీరు ఒప్పింపజేసి సరిచేసి ఆత్మీయంగా శారీరకంగా ప్రభు అన్ని విధాలుగా మమ్మల్ని ప్రభు ముందుకు నడిపించమని కృపగల దేవునికి అప్పగించుకుంటున్నాం ప్రభు. దేవా, ఎవరైతే బాధ్యతగా భారం గుగిస్తున్నారో వారికి కూడా మేము ప్రభు తోడుగా ఉండి ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మేము కూడా భారం వహించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ముందున దినమకై ప్రభు ఈ రాత్రికై సిద్ధపరచండి ప్రభు. ఇప్పుడు కూడా మీరు సిద్ధపరిచి నీ దాసుని బలముగా వాడుకోమని ప్రభు, ఈ బలహీనరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన గొప్ప రక్షణ పాత్ర చేత పట్టుకుని ప్రభు నిజంగా మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి మీరు స్తుతించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఇంకెవరన్నా సిస్టర్స్ బ్రదర్స్ బయట ఉంటే మరి మీటింగ్ ప్రారంభిస్తున్నాము, దయతో లోనకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అమృతలూరు గ్రామములో మీరు ఏర్పాటు చేసుకున్న దీపస్తంభము ఈరే షాలేము ప్రభువా, షాలేములో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలను బట్టి నాయన మీకు స్తోత్రములు. ఉదయకాలం మీ దాసుని నిలబెట్టుకొని అభిషేకించి ప్రభువా మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మా అవసరాలు అక్కర్లు ఎరిగి మాట్లాడిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములయ్యా. మధ్యాహ్నం మీరు మాకు ఇచ్చిన చక్కని భోజన సహవాసాన్ని బట్టి కూడా స్తోత్రములు. తిరిగి మళ్ళా నాయన ఈ కోడిక కొరకై నీ బిడ్డలైన వారు ప్రేరేపించబడిన వారు పరిచర్య కొరకై అయా నిలువన ఇంటున్న మీ దాసుల పాటల కొరకై తండ్రి మరి ప్రార్థన చేస్తూ వచ్చినాం ప్రభువా. మీకు స్తోత్రములు. మా ప్రార్థనలు ఆలకించిన దేవుడవు. తిరిగి మళ్ళా ఈ 3:30 గంటలకు నాయన ఈ కోడికను ఆరంభిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచునాయన దేవుడవు. కేవలం నాయన నీ వాక్యము ద్వారా మాత్రమే మేము ఆదరించబడగలుగుతాము, పోషించబడగలుగుతాము. మరొకటి లేదు నాయన, నీ వాక్యమే మాకు ఆధారం. ప్రభువా కనికరించు నాయన. ప్రభువా స్తోత్రాలు. ప్రభా మరి సాయంకాలం పరిచర్య కొరకు కూడా సిద్ధపరచండి. మీ దాసుని ప్రయాణం కొరకు కూడా ప్రభా నా తండ్రి మీరే సహాయం చేయండి. ఏ ప్రయాసలు ఆలోచనలు ఏమైనా ప్రభా మీ దాసుని దినమంతా వాడుకొని క్షేమమైన ప్రయాణము దయచేయండి నాయన. మరి గుంటూరు నుంచి ప్రభా బస్సులు కూడా మాకు అనుగ్రహించండి. చక్కని వాతావరణం మాకు అనుగ్రహించండి. ఈ కూడిక ద్వారా సంఘం ఎంతో ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభా నీ మందిరమును ప్రభా మీ ఆత్మతో నింపి మీ ఆత్మ సంచారం జరిగించండి. చుట్టూ వాతావరణం ప్రాంగణం అంతా కూడా మీ రక్తాన్ని ప్రోక్షించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమండి ప్రభా. బయటికి మరి ఎంత శబ్దము అనేకులు వింటున్నారు ప్రభువా, ఆలోచన కలిగించండి. మహిమ పొందమని యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రొత్త పాటల్లో నూతనంగా చేర్చబడిన పాట 1వ పాట పాడుకుంటాం. మహాదేవుడవు నీవే
నూతనంగా చేర్చబడిన పాటలు ఒకటి. దేవుడవివే మహాదేవుడవివే సర్వశర్షి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే నీదు కార్యముల్ అద్భుతముల్ గోపదిని ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ పదిని ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాసత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాసత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే విడచితిని ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను
సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిని. మాదు నెపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. విడచితిని ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిని. సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిని. మాదు నెపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహా దేవుడవీవే, మహా దేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసునివే, సర్వవ్యాపి యేసునివే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము. నన్ను నీకే అర్పించుకుందున్, నీదు మాటకు లోబడెదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము. నన్ను నీకే అర్పించుకుందున్, నీదు మాటకు లోబడెదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసునివే, సర్వవ్యాపి యేసునివే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదన్. నిన్నే బహుమానముగా పొందెదన్, నిన్నే బహుమానముగా పొందెదన్. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదన్. నిన్నే బహుమానముగా పొందెదన్, నిన్నే బహుమానముగా పొందెదన్. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి
పాట సంఖ్య సంజయ్ అన్న రండి పాటలు పాడు. 768 పాట పాడుకుంటాం. పాత పుస్తకం అయితే 752. ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము, విశ్వాసమును కర్తే దాన్ని. కొత్త పుస్తకం అయితే 768. పాత పుస్తకం అయితే 752. ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెని యేసుని చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెని యేసుని చూచుచు. ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన, భక్తిహీనులకు నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన నోవహు వలె మనము సాగిపోదము, నోవహు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన. అబ్రహాము వలె సాగిపోదము, అబ్రహాము వలె సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఘోరమైన జారత్వమునకు దూరముగాను పారిపోయిన, ఘోరమైన జారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపును పోలి సాగిపోదము, యోసేపును పోలి సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము,
ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోదము. మోషే వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు వలె మనము సాగిపోదము. పేతురు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. పోరు సహించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన పోరు సహించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన భక్త పౌలు వలె సాగిపోదము. భక్త పౌలు వలె సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. తేటగా దైవ సంకల్పము తెలుపుచు రాళ్లను రువ్వగా ప్రాణము విడచిన తేటగా దైవ సంకల్పము తెలుపుచు రాళ్లను రువ్వగా ప్రాణము విడచిన స్తెఫను వలె మనము సాగిపోదము. స్తెఫను వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోదము. ఓపికతో మనము
బైబిల్ పాలు పాడుకుందా. పాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఈ సమయంలో బైబిల్లో ఒక మాట చదువుతాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను అందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రభువే మనతో తన సాక్ష్యం అనగా రక్షణ సాక్ష్యం గురించి పంచుకోమని మరి అన్న చెప్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. మీ బిడ్డలతో కలిసి కొంత సమయం గడపడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. తిరిగి ఈ భోజన సహవాసం తర్వాత ఈ సాక్ష్య సమయాన్ని దీవించు ప్రభువా. మీరే ఈ సాక్ష్యం ద్వారా కూడా అందరికీ క్షేమం దయచి ప్రభువా. మీరే నోటికి బోరగా ఉండే జీవితంలో జరిగిన విషయాన్ని తెలియజేయటకు సహాయించి మీ నామం మాత్రం మహింపరచబట్టకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. నేను రక్షించబడ్డ దినమున లేక ప్రభు నన్ను రక్షించడానికి ప్రాముఖ్యమైన మాటగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం కనబడతాం. మొదటగా కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతాను. మన తల్లిదండ్రులు చెన్నైకి 70వ సంవత్సరం రావటం జరిగింది. మా అమ్మగారి పేరు యేసు ప్రభాని ఎరగకపూర్వం ఆదిలక్ష్మి. మా నాన్నగారు రాజు అని పిలువబడుతూ వచ్చాడు. చెన్నైలో ఆయన కూడా ప్రభు నమ్ముకున్న తర్వాత జాన్ అని పేరు పెట్టబడుతూ వచ్చాడు. చెన్నైకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా ఇంటిలో సంపూర్ణమైన నిజమైన రక్షణ మా అమ్మగారే రక్షణ పొందుతూ వచ్చారు. మా అమ్మగారి ప్రాంతం కోటపుకొండ, నర్సరాపేట దగ్గర కోటపుకొండ. ఆ కోటపుకొండ మరి ఇప్పుడు పెద్ద స్థలంగా చుట్టూ ఇండ్లు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. పెద్ద సెంటర్గా ఉంది. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు, చాలా సామాన్యంగా ఉండేది. ఆ కోటపుకొండకు దగ్గరలో కట్టుకూడిపాలెం అని ఉంది.
ఆ ఊరికి చెందిన వారే మా వాళ్ళు. మా తాతగారు అచ్చెన్నాయుడు, ఆయన మొట్టమొదటిగా కోటపకొండకు మా అమ్మగారిని తీసుకొని కోటపకొండకు వచ్చి ఒక చిన్న పూరి గుడిసి వేశాడు. చిన్నప్పుడు మా అమ్మగారికి బాగలేకపోతే మా అమ్మగారిని తీసుకొని ఆడొచ్చి చిన్న పాక వేసుకొని అట్లా అక్కడ దగ్గరే ఈటి దగ్గర ఉన్న కట్టుగుడిపాలెనికి దగ్గరే ఈ కోటపకొండ. అయితే అలాగ వచ్చి అక్కడ చిన్న గుడిసి వేసుకుంటే ఇంకట 4 మూల రోడ్డు మధ్య కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అట్లా అక్కడ చిన్న వ్యాపారం పెట్టుకొని తాత మా కుటుంబం అట్లా కనబడుతూ వచ్చారు. యేసుప్రభు అంటే తెలియదు, యేసుప్రభు ఎవరనే తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు, అలాంటి స్థితి. ఎందుకంటే ఉదయం లేస్తే అక్కడ గుడి కనబడతా ఉంది, ఆ గుడి మీద ఉన్న దేవుడే నిజమైన దేవుడని అనుకునేటి వారు. అలాంటి స్థితిలో మా అమ్మగారు ఉంటూ వచ్చారు. యేసుప్రభు అనే మాట అక్కడ ధైర్యంగా ఊర్లో వచ్చి చెప్పేవారు కూడా లేరు ఆ దినాల్లో. ఒకవేళ యేసుప్రభు వారి మందిరాలు ఉన్నాయి, కోటపకొండ చుట్టూ బయట ఉన్నాయి పల్లెలలో. అయితే అక్కడ ఊర్లో వచ్చి ఎవరు సువార్త చేసిన పరిస్థితి లేదు మా అమ్మగారి దినాలు నేను చెప్పేది. అయితే వీరు పెళ్ళి అనంతరం మా నాన్నగారు మా అమ్మగారు చెన్నైకి 70వ సంవత్సరం రావటం జరిగింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో చెన్నైకి మా నాన్నగారు రావటం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మా నాన్నగారికి జాబ్ వచ్చిన కారణాన్ని బట్టి ఈ చెన్నైలో అక్కడే కుటుంబంగా వారు స్థిరపరచబడుతూ వచ్చారు. నాకు ముందుగా 3 అన్నలు, అందులో 2వ వాడు చనిపోయాడు చిన్నప్పుడే. తర్వాత నేను 4వ వాడిని అయితే ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాను. నా తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు, వాడు దాదాపు ఒక 3 ఏండ్ల వయసులోనే అతడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మొత్తం 5 మంది మగపిల్లలలో 2 మగపిల్లలు చనిపోయారు, తర్వాత 3 మగపిల్లలం బ్రతికున్నాం. 82వ సంవత్సరము 84వ సంవత్సరం ఆ సందర్భ కాలంలో ఒక దైవ సేవకుడు మా అమ్మగారికి సువార్త చెప్పాడు. అప్పుడే ఆమె మొట్టమొదటిగా యేసుప్రభు వారు సువార్తను వింటూ వచ్చింది చెన్నైలో. ఆయన పేరు లాజర్ అని మరి ఏదో పేరు ఉంది, నాకు సరిగ్గా గుర్తు రావట్లే. పెద్ద ఆయన, చాలా వయసులో పెద్ద ఆయన. ఆయన చాలా మంచి దైవజనుడు కూడా, చాలా మంచి వ్యక్తి కూడా. నేను ఆయన చాలాసార్లు చూశాను, చాలాసార్లు కలుసుకున్నాం. ఒక సందర్భంలో ఆయన పెళ్లి చేస్తే నేను వాక్యం చెప్పిన సందర్భం కూడా ఉంది తర్వాత కాలంలో. అయితే ప్రారంభ దినాల్లో మా అమ్మగారికి ఆయనే సువార్త చెప్తూ వచ్చాడు. అప్పుడు దేవుని మాటలు విన్నారు. ఆయన మన సహవాసం కాదు. అయితే దేవుని మాటలు విని అట్లా దేవుని మీద కొంత విశ్వాసం ఏర్పడి మా నాన్నగారు మందిరానికి వచ్చేటి వారు కాదు. అయితే చిన్నగా మా అమ్మగారు మందిరానికి వెళ్ళాలని ఆశ పుడుతూ వచ్చింది. అప్పుడు ఆ టైంలో మన సహవాసం మేమున్న ప్రాంతంలో అప్పటికి పుట్టలేదు, తర్వాత అక్కడ ప్రారంభించబడుతూ వచ్చింది. ఇట్లా మా అమ్మగారు దేవుని తెలుసుకున్న సందర్భంలో ఇంకొక డేవిడ్ బ్రదర్ అని ఒక ఆయన అక్కడ మా ఇంటి దగ్గర వచ్చి ఆయన కూడా కొన్ని మాటలు చెప్పటం, ఆడ మా ఇంటి దగ్గర సువార్త గుడికి ప్రారంభించటం జరిగింది. అట్లా మన సహవాసం దైవ సేవకులు బక్సింగ్ అంకుల్ గారి యొక్క సహవాసం డేవిడ్ అంకుల్ ద్వారా అక్కడ ప్రారంభించబడుతూ వచ్చింది. ఆయన వెళ్ళి జవాషమాలో చెప్పి జవాషమాల ఆ దినాల్లో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి సువార్త కూడిక ప్రతి ఆదివారం సాయంత్రం అలాగ పెట్టినప్పుడు కొంతమంది రావటం జరుగుతూ వచ్చింది. అలాగూ యేసుప్రభు వారిని ఎరగని వారు యేసుప్రభు వారిని చెన్నైకి వచ్చిన తర్వాత ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు అని తెలుసుకుంటూ వచ్చారు. మా అమ్మగారికి బాప్తిజం ఇచ్చింది దైవ సేవకులు ఎడ్డి విలియం గారు. ఆయన బాప్తిజం ఇచ్చాడు. అప్పటి నుండి ఆమె ఆత్మీయంగా పెంచబడుతూ వచ్చింది. దాని తర్వాత మా నాన్నగారు కూడా మందిరానికి రావటం జరిగింది. కొన్నిసార్లు మందిరానికి పోనిచ్చేవాడు కాదు, ఆటంకపరిచేవాడు, ఆయన వచ్చేవాడు కాదు. తర్వాత ప్రభు
దర్శించాడు, రక్షించాడు దేవుడు. కుటుంబంగా వారు వెళ్ళటం జరిగింది. నేను 1978 సంవత్సరం నేను మా తల్లిదండ్రులకు 4వ కుమారుడిగా జన్మిస్తూ వచ్చాను. ఇలాగ వారు యేసు ప్రభువుని ఎరగకపోయినాను ఆంధ్రాలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే చెన్నైకి వచ్చారో ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడని తెలుసుకుంటూ వచ్చారు. అలాగ తెలుసుకొని ప్రభు బిడ్డలుగా వారు మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. వారు వెళుతున్నప్పుడు ఇంటిలో పిల్లలమైన మమ్మల్ని కూడా మందిరానికి నడిపించేవారు. మేము కూడా వెళ్ళి మందిరంలో కూర్చుండేవారు. ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఏదో పాటలు పాడుతున్నారు, ఏదో చెబుతున్నారు, అంతవరకు తెలుసు. అలా పోతూ వస్తూ ఉన్న సందర్భాలు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంలో మా నాన్న కూడా సంఘంలో బాధ్యత గల సహోదరుడిగా మార్చబడుతూ వచ్చాడు. మా అమ్మగారికి ప్రభు దేవుడు వరములు ఇచ్చి స్త్రీల కూడికను, వాక్య పరిచర్య, సండే క్లాస్ పరిచర్య ఇవన్నీ మా అమ్మగారు చేయటానికి ప్రభు వరములు ఇచ్చి అలాగ ఆమెను వాడుకుంటూ వచ్చాడు. మేము పెరిగిన మందుల్లో ఫుల్ టైం దైవ సేవకులు ఆ దినాల్లో లేకపోయినప్పుడు వీరిద్దరే ఎక్కువ పరిచర్య చేస్తూ వచ్చారు. మా నాన్నగారి కంటే మా అమ్మ బలమైన పరిచర్య చేస్తూ వచ్చింది. చాలామంది ఆత్మలను సంపాదిస్తూ వచ్చింది సంఘానికి. ఎంతో భారంతో వారు చేసిన పరిచర్య. ఎవరికైనా బాగలేకపోతే వారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించి పరామర్శిస్తారు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారితో పాటు హాస్పిటల్ 1 రోజైనా 2 రోజులైనా ఉంటారు. ఇంకా మమ్మల్ని విడిచిపెడతారు. ఇక మేమే మా నాన్న మాకు ఏదైనా వండి పెడితే మేము ఏదైనా వండుకుంటే మేము తినాలి. అట్లా మీ దైవ సేవకురాలు కాకపోయినా ఒక దైవ సేవకురాలు అంత పరిచర్య చేస్తూ వచ్చి ఏదైనా ఎవరైనా కష్టమని వస్తే ఇంట్లో ఏ వస్తువు ఉందో ఆ వస్తువుని ఇచ్చి పంపించేవారు. 2 తల్లిదండ్రులు లేదని చెప్పేవారు కదా, కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో ఇచ్చి పంపించేవారు. సమర్పణ కలిగిన వారుగా, పరిచర్య చేసిన వారుగా వారు మా ముందు వారు ఒక రోల్ మోడల్గా కనబడుతూ వచ్చారు. ఇప్పటికీ మా తల్లిగారు ఉన్నారు, ఇప్పటికీ దేవుని పరిచర్యలో ఉన్నారు స్థానిక మందిరంలో. మా నాన్నగారేమో మహిమలో చేర్చబడ్డాడు. అయితే వారికి 4వ కుమారుడిగా పుట్టిన నేను మందిరానికి వారితో పాటు తీసుకుపోబడుతున్నాను. అయితే ఏం నాకు అర్థమయ్యేది కాదు. మందిరానికి వస్తూ పోతుండేవాడు. తర్వాత మా నాన్న కూడా ఆత్మీయంగా బలపడ్డాడు. ఒకసారి మందిరానికి రాకుండా రాత్రి దినాల్లో సండే ఒక్కరోజే టీవీలో సినిమా పెడతారు. ఇప్పుడు రోజు 24 hours సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది నా చిన్ననాటి దినం ఎలాంటిదంటే ఆదివారం ఒక్కరోజు సినిమా, అది రాత్రి. శుక్రవారం ఒకరోజు సినిమా పాటలు పెడతారు. ఈ 2 ప్రోగ్రాములు దూరదర్శన్లో ఉంటుంది. దాని కొరకు ఊరు మొత్తం కూర్చొని ఉంటారు. అలాగ ఊరికి ఒక టీవీ ఉండేది ఆ దినాలు. ఎవరింట్లోనే ఒక టీవీ ఉంటే చాలా గొప్పగా ఉండేది అలాంటి దినాలు. అప్పుడు ఒకరోజు రాత్రి సువార్త కుడికి రాకుండా నేను టీవీకి చూడటానికి, సండే నైట్ కదా సినిమా వస్తుందని సినిమా కొరకు వెళ్ళాను. అప్పుడు మా నాన్న సువార్త మీటింగ్ అయిపోయి ఆయన వచ్చాడు. నాకు అర్థమైపోయింది ఈరోజు మా నాన్న నన్ను తన్నుతాడు అని. నేను వెళ్ళి ముందుగానే జాగ్రత్తగా మంచం కింద దాక్కున్నాను. ఈయన వెతుక్కుంటూ వచ్చాడు. వీడు సువార్త మీటింగ్ రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని వెతికితే ఆయనకు అర్థమైంది మంచం కింద ఉన్నాడు. తొంగి చూశాడు. మంచం కింద కర్ర తీసుకొని ఎట్లా పడితే అట్లా బాధాడు. ఇక అప్పటి నుండి మందిరానికి రాకపోతే కొడతాడనే భయం చేత మందిరానికి వెళ్ళేటవాడిని. మందిరానికి వస్తే చాలా మంచి వ్యక్తిగా కూర్చుండేవాడిని, చాలా మంచి దేవుని బిడ్డగా కూర్చుండేవాడిని. అయితే మందిరం బలపడ్డ జీవితం చూస్తే చాలా ఘోరంగా అందరి యవనస్తుల వల్లే నా ఇష్టానుసారమైన జీవితంలో కనబడేటివాడిని. అలాగ నా జీవిత దినాలు కొనసాగుతూ వచ్చింది. నేను చదువుకునే దినాల్లో కూడా యవనస్తులతో చేరి నా ఇష్టానుసారంగా తిరిగేటివాడిని, వారితో ఫ్రెండ్షిప్ కలిగి నా ఇష్టానుసారంగా ఉండేటివాడిని. ఎన్నో సందర్భాలు నాకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే వారు క్లాస్కి రావటానికి త్రాగి కూడా వచ్చి కూర్చొని క్లాస్ అటెండ్ చేస్తారు. సిగరెట్ తాగుతారు, ఇంకొంచెం మందు అలవాటు ఉండేవాడు కూడా ఉన్నాడు. అలా త్రాగి వచ్చి క్లాసులు అటెండ్ చేస్తారు.
అయితే దేవుని కృపను బట్టి అలాంటి వారితో ఉన్నాను, కానీ అలాంటి అలవాట్లు అయితే నాకు లేదు. అలాంటి చెడు అలవాట్లకైతే ప్రభు నన్ను పోనివ్వలేదు. మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి ఏ చెడు అలవాట్లు లేవు ఆయనకు కూడా. కనీసం ఒక బీడీ ముక్క కూడా ఆయనకి అలవాటు లేదు. అదే అలవాటు నాకు కూడా ఉంది. అయితే లోకరీతిగా ఇంకా సినిమాలని, అబద్ధాలని, ఇటు రకరకాల విషయాలు పాపం నా జీవితంలో కనబడుతూనే వచ్చింది. ఈ రీతిగా దినాలు గడిచిపోతుంది. చదువుకునే దినాల్లో కొన్నిసార్లు రౌడీజంలో కూడా ఉండేటువంటి ఆ దినాల్లో ఒకసారి ఆలోచించి కొంతమందిని కొట్టాలి అనే ప్లాన్ ఉంది నాకు, మా స్నేహితులకి. అప్పుడు ఎట్లా కొట్టాలో, మనం కొడితే మరలా వారికి బాగా దెబ్బ తగలాలని ఆలోచిస్తూ వచ్చాం. అప్పుడు చిన్న చిన్న మేకులు ఉన్నాయి. ఒక లెదర్ తీసుకొచ్చి ఆ లెదర్కి అన్ని మేకులన్నీ గుచ్చి ఆ లెదర్ చేతికి జుట్టుకుంటే ఇప్పుడు మేకులు ఎట్లా ఉంటాయి, అన్నీ ముందు ఉంటాయి, చిన్న చిన్న మేకులు అంటే అంత మేకులు. ఇక ఒక్కసారి మనం గుద్దామంటే ఈ మేకలన్నీ ఏమవుతాయి, వారికి దిగబడిపోతాయి. అలాగా తయారు చేసుకున్నాను. ఇక ప్రభు కనుక నన్ను దర్శించకపోతే ఏమయ్యో తెలియదు, ఈరోజు ఇక్కడ ఉండేటివాడిని కూడా కాదు. ఇక ఆ ఫీల్డ్కి పోతే సామాన్యంగా బయటికి రాలేం కదా. మరలా ఇంకొక మంచి కత్తి ఒకటి రెడీ చేసుకున్నాను. మా గొడవలు వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు యవనస్తుల మధ్య అని మంచి కత్తిని కూడా తయారు చేసి పెట్టు. ఇలాగా జగడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆడ తగాదులకంటే ముందే పోయేటివాడిని. అంత కఠినమైన మనసు గలవాడిని. ఒకసారి గొడవ అయింది, వీధిలో కత్తి తీసుకొని తరుముతా ఉన్నాను, పరిగెత్తున్నాను. వాడు దొరకల. ఒకవేళ దొరుకుంటే ఆ కత్తి తీసి వేసేవాడిని. వాడు దేవుని కృపను బట్టి వాడు తప్పించుకున్నాడు కనుక నేను తప్పించుకున్నాను. ఒకవేళ మాట్లాడేవాడు సైలెంట్. ఒకవేళ వాడు దొరికిపోయి ఉంటే ఆ కత్తి తీసి వాడిని చంపేటివాడిని. అయితే దేవుని కృప నన్ను కాపాడుతూ వచ్చింది. ఆ భయంకరమైన నేరం చేయకుండా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇలా స్నేహితులతో తిరిగి గొడవలకు ఇట్లా భయంకరమైన ఆలోచనలు కలిగి అనేకమైన ఫైట్ సినిమాస్ అన్ని చూసి ఎట్లా ఫైట్ చేయాలా, ఎట్లా కరాటే చేయాలా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ నాలో ఉండేవి. ఇలాగ తిరుగుతూ నా ఇష్టానుసారమైన జీవితంలో నెమ్మది లేకుండా ఉంటా వచ్చిన. అప్పుడు మా తల్లిదండ్రులు చక్కగా మందిరానికి వెళ్తూ మందిరంలో పరిచర్లో కూడా వారు కనబడుతూ వచ్చారు. ఆ దినాల్లో ప్రతి మంగళవారం కూడా హౌస్ విజిటింగ్కి వెళ్ళేవారు సంఘంలో నుండి. ఆ దినాల్లో హౌస్ విజిటింగ్ మంగళవారం వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే 93వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు ఆయన ఏం చేశాడంటే, ఈరోజు ఎక్కడికెక్కడికి ఎందుకు అని బ్రదర్స్తో చెప్పాడు, మా ఇంట్లోనే మా పిల్లలే ఇంకా రక్షించబడలేదు కాబట్టి మా ఇంట్లోనే ఈరోజు పెట్టుకున్నాం సువార్త మీటింగ్ లాగా. సువార్త చెప్పేదాన్ని ఇతర బ్రదర్స్కి చెప్పి అందరు కలిసి మా ఇంటికే మంగళవారం వచ్చారు. ఇక మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా సువార్త చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడే ఈ వాక్యం చదివారు. అందులో ఒక బ్రదరు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అని చెప్పి ఈ వచనాన్ని చదివించి సువార్తను చెప్పడం ప్రారంభించాడు. సువార్త చెబుతూ ఆఖరిగా ఆయన యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి కూడా చెప్పాడు. యేసు ప్రభువారు నీ పాపం కొరకై మరణించాడు, యేసు ప్రభువారు నీ పాపం కొరకై గాయపరచబడి కొట్టబడ్డాడు, యేసు ప్రభువారు మరణించి సమాజీవుడి తిరిగి లేచాడు, నువ్వు కనుక యేసు ప్రభువారిని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు ఆయన కుమారుడిగా మార్చబడతావు అనే సువార్త చెప్తా వచ్చు. ఒకవేళ నువ్వు నమ్మకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళాల్సిందే నీ సువార్త, చాలా ఎక్కువ సువార్త చెప్తా వచ్చు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నాలో భయం కలిగింది. ఒకవేళ నేను చనిపోతే నరకానికి పోతానా, నేను పాపంతో చనిపోతే నిత్య నరకానికి పోతానా అనే భయం నాలో ఏర్పడుతూ వచ్చి అప్పుడు యేసుప్రభువారి యొక్క శిలువ దృశ్యం నాతో మాట్లాడుతా. కానీ యేసుప్రభువారు నా పాపం కొరకు మరణించాడా, యేసుప్రభువారు నా పాపం కొరకే కొట్టబడ్డాడా, యేసుప్రభువారు నా కొరకు సిలువేయబడ్డాడా అనే ఆలోచన నాలో పడింది. కనుక అప్పుడు గ్రహించాను, ఈ వాక్యాన్ని బట్టి, సిలువ మరణాన్ని బట్టి, మరణ భయాన్ని బట్టి నన్ను ప్రభు ఒప్పింపజేస్తూ వచ్చా.
అప్పుడు మరుసటి దినం ఉదయం 21వ తారీఖు ఏప్రిల్ మాసం 21వ తారీఖు మంచం దగ్గర మోకరించి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములన్నిటిని క్షమించని ఏడ్చాను. చాలాసేపు ఏడుస్తూ ఉన్నాను, కన్నీరు కారిపోతా ఉంది. నేను ఇంత పాపం చేసిన అన్నా, నాకు తెలుసు నేను ఏమేం పాపాలు చేసినా. ఈ పాపాన్ని అన్నిటిని బట్టి నేనేం చేస్తా ఉన్నానంటే ఒప్పుకుంటా ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. కన్నీరు కార్చి ఏడ్చిన పాపాలన్నీ ఒప్పుకుంటా వచ్చాను. ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో ఆ రోజు నేను అనుభవించిన సంతోషం అంతకుముందు ఎప్పుడు నేను అనుభవించలేదు. ఇది వాస్తవం. ఒక బరువును చాలాసేపు మోసి ఆ బరువును దించితే ఎలా మనకు నెమ్మది అనిపిస్తుందో ఆ రోజు అంత నెమ్మది నేను అనుభవిస్తూ వచ్చాను. ఏ దినమున నా పాపాలు ఒప్పుకున్నానో, కన్నీటితో ఏడ్చి గ్రహించి నా పాపముల కొరకు యేసు ప్రభువు మరణించి తిరిగి లేచడని నమ్మి నా నోటితో నిజంగా దినమున కన్నీటితో ప్రార్థన చేసి ఒప్పుకున్నాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అప్పుడు నిజమైన శాంతి, సంతోష, సమాధానం దొరికింది. ఆ దినాల్లో నా స్నేహితులకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఆపుకోలేకపోతున్నా. వారితో చెప్తా ఉంటే వారు ఒక రకంగా నన్ను చూస్తాను. నిన్నంతా బాగానే ఉన్నాడు వీడు, ఈరోజు ఏమైంది వీడికి? యేసు ప్రభు అంటున్నాడు, పాపాలు ఒప్పుకున్నాను అంటున్నాడు. అందరు నవ్వటం మొదలుపెట్టారు. లేదురా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తా ఉన్నాను వాళ్ళకి సువార్త. అయితే వారు ఏమి నమ్మట్లేదు. వారందరూ నన్ను చూసి రకరకాలుగా నవ్వటం, హేళన చేయటం ప్రారంభించారు. అయినా నేనేమో దేవుని నమ్ముకున్నాను కదా, ఇక ఈరోజు మొదలుకు నేను దేవుని బిడ్డగా ముందుకు కొనసాగాలి అనే ఆశ కలిగి ముందుకు కొనసాగుతూ వచ్చాను. తర్వాత స్థానిక మందిరములో సాక్ష్యం చెప్పమన్నారు. నేను సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యంలో కూడా కన్నీటితోనే సాక్ష్యం చెప్పాను. నాకు ఇప్పుడు గుర్తుంది, కన్నీరుతోనే నా సాక్ష్యం చెప్పాను. అదే 93వ సంవత్సరం డిసెంబర్ నెలలో మందిరములో ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం సందర్భంగా సాక్ష్యం చెప్పమన్నారు. ఇప్పుడు కన్నీటితో సాక్ష్యం చెప్పాను. ప్రభు నన్ను ఎట్లా దర్శించాడు, నా జీవితం ఏంటి, నా పాప జీవితంలోంచి ప్రభు నన్ను ఎట్లా విడిపించాడని కన్నీటితో ఆ దినమున సాక్ష్యం చెప్తూ వచ్చాను. అలాగూ దేవుని మహాకృపను బట్టి ఈ యోహాను సువార్త 1:12 ఆధారం చేసుకొని చెప్పిన సువార్త మేరకు ప్రభు నాలో లోతైన కార్యం జరిగించి నా పాపం నిమిత్తం పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టాను బిడ్డగా మార్చబడే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చాడు. ఇక సాక్షి మందిరంలో కూడా చెప్పాను. ఇంకా అప్పటి నుండి మందిరంలో క్రమంగా వెళ్ళటం, ఓడవటం, చాపలేయటం, అలా తపలా కొట్టడం, ఇట్లా మందిరంలో ఎక్కువ సమయం గడిపెట్టేవాడిని. మందిరానికి ఎక్కువ సమయం వెళ్ళి దేవుని మందిరంలో ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడేవాడిని. ఏదో ఒకటి దేవుని మందిరంలో కనబడాలి, ఏదో ఒక పని దేవుని మందిరంలో చేయాలి అనే ఆసక్తి కలిగి అలాగ దేవుని మందిరంలో నేను ముందుకు సాగేవాడిని. అయితే అలాగ సాగుతున్న సందర్భంలో అప్పుడున్న పెద్ద ఆయనకి చెప్పాము, బాప్తిజం కావాలి. ఆయన మీకు బాప్తిజం క్లాసులు పెడతాము, తర్వాత బాప్తిజం అన్నాడు. సరే అండి, బాప్తిజం క్లాసులు పెట్టాడు. బాప్తిజం క్లాసులు ఈ వారం ఏం చెప్తాడో మరలా వచ్చే వారం మరలా అందరి ముందు ప్రశ్న అడుగుతాడు. ఒకళ్ళు చెప్పకపోతే అందరి ముందు నిలబెట్టి తిడతాడు సంఘములో. అందుకు భయపడే మరలా బేస్తారు. మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన ఇంటికి వెళ్ళి ఏదన్నా మర్చిపోతే మరలా నోట్స్ రాసుకొని వస్తాం. అలాగ చేసి మీటింగ్ అంటే బాప్తిజం కొరకైనా కొన్ని వారాలు చెప్పి ముగించాడు. ముగించిన తర్వాత అంకుల్ బాప్తిజం ఇవ్వండి అంటే, ఇప్పుడే లేదు నీకు బాప్తిజం. ఎందుకు అంకుల్ అంటే, ఇంకా నువ్వు రక్షణలో ఎదగాలి, నువ్వు ప్రభుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, కాబట్టి నువ్వు రక్షణలో స్థిరపడిన తర్వాతే నీకు బాప్తిజం అన్నాను. నేను అనుకున్నా, ఈ ముసలాయన చనిపోయేదాకా నాకు బాప్తిజం లేదేమో, ఇక నేను రక్షించబడ్డానన్నా కూడా ఏడ్చి చెప్పినా కూడా నేను ఒప్పుకోవట్లేదు. సాక్ష్యం చెప్పినాను, సంఘం అంతా చూశారు నా కన్నీటి సాక్ష్యం, అయితే ఈయన బాప్తిజం ఇవ్వట్లేదనే బాధ నాలో ఉంటావచ్చు. అయితే మా ఆత్మీయ తండ్రి ఆయన నా ఆత్మీయ క్షేమం కొరకు అలాగ చేస్తూ వచ్చారు. ఈ దినాలు అట్లేదు. ఒక వారం రోజులు మందిరానికి, నెల రోజులు మందిరానికి వస్తే వెంటనే బాప్తిజం ఇచ్చేస్తున్నాం. బాప్తిజం తీసుకొని కొద్ది రోజులు ఉంటారు, లేకపోతే కనబడకుండా పోతా ఉన్నాం. నేను పెరిగిన స్థానిక సంఘములో
నా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 20 మంది, సంవత్సరానికి 30 మంది బాప్తిజం తీసుకుంటారు. ఈ బాప్తిజం తీసుకుని సంవత్సరం తిరక్క ముందే 20-30 మందిలో అంతా ఫిల్టర్ అయిపోయి 2-3 ఉంటున్నారు. ఈ మిగిలిన వారందరూ అసలు బలలో పాల్పొందట్లేదు, ఆరాధన చేయట్లేదు, మందిరం రావట్లేదు. ఎప్పుడో ఒక రోజు వచ్చేవారు. ఎందుకంటే సరైన పునాది లేదు. పునాది లేకపోవటం బట్టి వారికి తొందరపడి బాప్తిజం తీసుకొని స్థిరంగా ఉండలేకపోతారు. మా దినాలు అలా కాదు, మమ్మల్ని పెంచిన విధానం అలా కాదు, సరైన పునాది మాకు ఉంచబడుతూ వచ్చింది కనుక అలాగూ ప్రతిదీ పరీక్షించే మమ్మల్ని పెంచుతూ వచ్చారు మా ఆత్మీయ నాయకులైన వారు. కనుక అలాగూ దేవుని మహాకృపను బట్టి 97వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు, అది కూడా ఏప్రిల్ మాసమే జరిగింది, బాప్తిజం జవాషమాలో భక్ష్యంకులు గారు కట్టించిన తొట్టిలో బాప్తిజం తీసుకునే కృప ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆ దినాల్లో అనేకులు బాప్తిజం తీసుకున్నారు. ఆ దినములో ప్రభు మహాకృపను బట్టి బాప్తిజం తీసుకునే కృపను ప్రభు నాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. అనంతరం దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరంలో మంచి విశ్వాసిగా పెరగటానికి, దేవుని మందిరంలో పరిచర్య చేసే విశ్వాసిగా పెరగటానికి ప్రభు అలాగూ సహాయం చేస్తూ వచ్చాడు. ఇక క్రమంగా వార కూడికలకు వెళ్ళటం, ఆదివారం అలాగ రోజు పెళ్ళయ్యేంత వరకు మందిరంలోనే పండుకుండేటివాడిని. పెళ్ళయ్యేంత వరకు మందిరంలోనే పండుకుండేటివాడిని. ఎందుకంటే మందిరం అంటే అంత ఇష్టం, మందిరంలో ఉండాలంటే అంత ఇష్టం. కనుక పెళ్ళయ్యేంత వరకు నేను మందిరంలోనే పండుకొని ఊడవటం, చాపలేయటం, పనులు చేయటం, ఇంకా కొంతమంది యవనస్తులందరూ నాతో పాటు ఉండేటివారు. అందరం కలిసి మందిరంలో పండుకొని రోజు రాత్రుల్లో ఫ్యామిలీ ప్రేయర్ ధ్యానించేవారు. ఫ్యామిలీ ప్రేయర్ కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలు చేసుకునేవారు. అట్లా భక్తిగా పెరగటానికి ప్రభు తన కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగూ మెల్లగా ఎదిగిన కొలది దేవుని మందిరంలో ఈ ఊడవటం, చాపలేయటం, బాతురాలు కడగటమే కాకుండా ప్రభు కొంత ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటి ప్రమోషన్ అంటే కొంత చిన్నగా తెలుగు టు తమిళ్ ట్రాన్స్లేషన్ చేయటానికి, దాని తర్వాత మరలా పాటలు పాడటానికి, అలాగూ తర్జుమా చేయటానికి, పాటలు పాడటానికి, మరలా 2003వ సంవత్సరం వాక్య పరిచర్య చేయటానికి అక్కడ నియమించబడుతూ వచ్చాం. వాక్య పరిచయం అంటే నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 23 సంవత్సరాలు అవుతుంది. అధికారపూర్వకంగా అయితే 23. ఒకవేళ అంతకు ముందు అయితే 98లోనే స్టార్ట్ అయింది వాక్య పరిచర్య. అయితే సంఘంలో అధికారపూర్వకంగా ప్రకటించి ప్రార్థన చేసి నియమించిందేమో 2003వ సంవత్సరం. 2003వ సంవత్సరం వాక్య పరిచర్య. దానికి ముందు సువార్తలు చేస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం, పలు స్థలాలకు వెళ్తూ ఉన్నాను. ఇట్లా పరిచర్య చేయటానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగూ వాక్య పరిచర్యలో చిన్నగా స్థానిక మందిరంలో వాక్యం చెప్తూ, సంఘ ప్రార్థనలకు వాక్యం చెప్తూ అలాగూ ఆత్మీయంగా పెంచుతూ వచ్చారు. ఇక తర్వాత జహోషమ్మాకు తెలిసి వారు ప్రతి ఆదివారం పరిచర్య కొరకై చుట్టూ బ్రాంచెస్కి పంపించేటివారు. అలాగూ బ్రాంచెస్ కూడా వెళ్ళి దేవుని వాక్య పరిచర్య ప్రతి ఆదివారం వెళ్ళి ఆడ మన స్థానిక సంఘం నుండి ప్రతి ఆదివారం వెళ్ళి దేవుని వాక్య పరిచర్య చేసేవాడిని. స్థానిక సంఘములో కూడా దేవుని వాక్య పరిచర్య చేసే కృపను ప్రభు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం, స్థానిక సంఘములో ఆయన బలిష్టమైన హస్తం క్రింద నేను దాగి ఉండాలి, నేను అణిగి ఉండాలి అనే సత్యాన్ని బలంగా ప్రభు నాకు తెలియజేస్తూ, అలాగే ఆ వాక్యానుసారంగా అన్ని పరిస్థితులలో ఎప్పుడు కూడా మౌనంగా ఉండటానికి ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా నాకు పాట వచ్చు, నేను ముందుకు పోతాను, నేను ఏదైనా వాక్యం చెప్పాలి, ముందుకు పోవాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండేది కాదు. నేను మౌనంగా ఉండేటివాడిని. అయితే ఒక్క ఆశ మాత్రం నాలో ఉండేది. మొదటగా ఆరాధన ఉంటే నేను ఆరాధించాలి, మొదటగా ప్రార్థన అని ఉంటే మొదట ప్రార్థన నేనే చేయాలి. అంతేగాని ఆ ఆశ తప్ప వేరే ఆశ నాకు ఉండేది కాదు. నేను బోధించాలను, లేక నేను కనబడాలను, అలాంటి ఆలోచన ఆ దినాల్లో కూడా లేదు. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన, నేను ముందు ఉండాలనే ఆలోచన లేదు. కనుక అలాగూ ప్రభు ఆత్మీయంగా నా జీవితాన్ని కడుతూ వచ్చాడు. మా నాన్నగారు మినిస్ట్రీ రాసేది మందిరంలో. ఆయన ఫైనాన్స్, మినిస్ట్రీ అన్నీ మా నాన్నగారు చూస్తారు. స్త్రీల కూడిక,
అలాగే సండే క్లాస్ పరిచయం మా అమ్మగారు పరిచయం చేస్తుంది. ఆమె క్రింద కొంతమందిని తయారు చేసి సండే క్లాస్కి వారిని కూడా మా అమ్మగారు వాడుతూ వచ్చారు. అలాగే వారు పరిచయలో ఉన్న మా నాన్నగారు ఎప్పుడు నా పేరు రాయడు ఎక్కువ శాతం, ఇంకా వేరే వాళ్ళ పేర్లు రాస్తాడు పరిచర్యకి. ఎక్కువ శాతం నా కుమారుడు కనపడాలా, వాడు ముందు ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు అనుకోడు. అసలు మా నాన్నగారు వీళ్ళు పక్కన వాళ్ళు చెప్తారు, లేదు ప్రేమ్ కుమార్ నువ్వు రాయి ఆయన చేత బలవంతంగా చెప్తేనే ఆయన రాస్తాడు. వారు పక్కన ఉన్న బ్రదర్స్ బాధ్యత కలవారు, ఈ వారం ప్రేమ్ కుమార్కి రాయండి, పరిచయం రాయండి అంటేనే ఆయన రాస్తాడు. లేకపోతే ఆయన రాయటానికి ఏమాత్రం సరిగ్గా ఇష్టపడేవాడు కాదు. అంటే కుమారుడని ఆయన అంతగా ముందు ఉంచాలనే ఆలోచన లేదు ఆయనకి. అలాగ నిస్వార్థంగా వారు పరిచర్య చేస్తూ వచ్చారు. కనుక అలాగ దేవుని పరిచర్య కూడా చేసే కృపను ప్రభు నాకు అనుగ్రహించి చెన్నైలో పలు సంఘాల్లో పరిచర్యకు వాడబడుతూ ఇంకా అక్కడి నుండి సువార్త టీమ్గా తయారవుతూ వచ్చాం. అది 2002లోనే సువార్త టీం తయారైను. 2002 నుండి ప్రకాశం జిల్లాలో మొదటి సువార్త దండయాత్ర అక్కడ ప్రారంభించాం. అలాగూ ప్రతి సంవత్సరం లేక సెలవులు దొరికినప్పుడల్లా, ఈ సంక్రాంతి అయితే ఖచ్చితంగా 3 రోజులు 4 రోజులు సువార్తలు పెట్టేవారు. ఆ దినాలు ఎప్పుడు ఏ హాలిడేస్ని విడిచిపెట్టే వాళ్ళం కాదు. నా జీవితంలో ఎక్కువ సెలవులు దేవుని పని కొరకే ఉపయోగపరిచాను. నేను ఉద్యోగం చేసే దినాల్లో దేవుని పని కొరకే నా సెలవులు. సొంత బాబాయ్ చనిపోయినా కూడా నేను పోలేదు. ఎందుకు పోకూడదని కాదు, కానీ కోటపకొండలో మా బాబాయ్ చనిపోయినా కూడా నేను రాలా. ఎందుకంటే ఒకవేళ వెళ్ళి 1 రోజు 2 రోజులు సెలవు పడితే నెక్స్ట్ మంత్ దేవుని పనికి సెలవు దొరకకుండా ఇబ్బంది అవుతుంది, సెలవులు దొరకదనే ఒక కారణాన్ని బట్టి నా సెలవులంతా ఏ పెండ్లిలు పేరంటాలకి ఎక్కడికి ఉపయోగపరచను. నా సెలవులన్నీ కూడా దేవుని పని కొరకే ఉపయోగపరుస్తూ వచ్చాను. అలా మా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళి స్వార్థ చేసి, ఇంకా కొన్ని స్థలాల్లో సంఘాలు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అక్కడికి వెళ్ళి వారికి కూడా ఏదైనా అవసరమైన చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి అట్లా వారి ఏరియాలో పరిచర్య సువార్త చేసి అట్లా మేము చేసి సువార్త చేసి రావటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగ దేవుని సువార్త పని కొరకై 2002 నుండే ప్రభు మమ్మల్ని వాడుకుంటూ జరిగింది. ఎన్నో వందల గ్రామాలు ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే కడప జిల్లా, అలాగే గుంటూరు జిల్లా, వివిధ ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు. ఎన్నో పరిస్థితులు సువార్తలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాం. అన్ని పరిస్థితులలో ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే సువార్త చేసిన కొలది ఇంకా అనేక దైవజనులు పరిచయం అవుతూ వచ్చారు. ఆయా సందర్భాల్లో వారు మీటింగ్స్కి పిలవటం, అట్లా పరిచర్య చెన్నైతో ఆగిపోకుండా ఇక ఆంధ్రాలో, అలాగే బెంగళూరులో, ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుని పరిచర్య చేసే కృపను ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఇలాగూ దేవుని పరిచర్య విషయంలో ముందుకు సాగినప్పుడు కొంత సీనియర్ గాడ్ సరౌండ్స్, జీటీ గారు బ్రతికున్న దినాల్లోనే కొంతమంది సీనియర్ గాడ్ సరౌండ్ నాతో చెప్తూ వచ్చారు వ్యక్తిగత, నీకు వరములు ఉన్నాయి, నువ్వు దేవుని సేవకు రావాలి, నీవు దేవుని సేవ చేయాలి, ఆంధ్రాకి రా, జీటీ గారితో చెప్తాము, ఒక మంచి సంఘం ఇప్పిస్తాము, హెబ్రోన్కి రా అని చాలాసార్లు నన్ను పిలిచారు. నేను ఒకటే అన్నాను, ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను వస్తాను, ఇప్పుడు మీరు పిలిచారని నేను రాలేను, అందులో ఆంధ్రాకి సేవకుడిగా అసలే రాను. ఎందుకు అన్నారు, ప్రభు నన్ను రక్షించింది చెన్నైలో, రెండోది చెన్నై అనేది డ్రై ల్యాండ్ అనమాట, ఎండిపోయిన భూమి. మనలాగా ఊరికి ఒక సంఘం లేదు చెన్నైలో. నేను సేవకు సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు 3 సంఘాలు ఏర్పరిచాను. ఈ 3 సంఘాలు కూడా ఒకప్పుడు లేదు. అలాంటి పరిస్థితి చెన్నై ఇప్పటికి. ఎక్కడో జవాషమా అంటే 12 కిలోమీటర్ల దాకా మందిరం లేదు, అటు 20 కిలోమీటర్లు మందిరం ఉండదు, ఎక్కడో ఒక మందిరం. ఇప్పటికి అలాంటి స్థితే. అయితే ఇప్పుడు ఇక్కడైతే సమృద్ధి ఉంది కదా, గుంటూరు జిల్లాలో ఎటు చూసినా దేవుని సంఘమే, సమృద్ధి ఉంది. ఇక్కడ సేవకులు ఉన్నారు, మాకు చెన్నైలో సేవకులు లేరు, అంతా బోధకులు ఉన్నారు కానీ సేవకులు లేరు. సేవకులు చాలా తక్కువ. ఒకడ మనకు సంబంధించిన 10-20 మంది ఉంటేనే గొప్ప. అప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. అందుకని నా భారం ఏంటి అంటే, లేని చోటనే ఎక్కువ దేవుని పని జరగాలి. కాబట్టి అక్కడ అవసరత ఉంది చెన్నైలో. నేను అదే వారికి చెప్తా వచ్చాను. ప్రభు కూడా అందుకని ప్రభు నన్ను అక్కడే స్థిరపరుస్తూ వచ్చాడు. ఒకనొక సమయం వచ్చింది,
అనేక సార్లు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నా పుట్టుక గురించి మా అమ్మగారు కూడా చెప్పారు. ఒకసారి నేను 4వ కుమారుడు నేను చెప్పాను కదా, అంతకుముందు 4వ కుమారుడిగా నేను మరలా కడుపున పడినప్పుడు మా అమ్మ కన్సీవ్ అయినప్పుడు ఈ పిండం వద్దు, అసలు ఈసారి వద్దులే, తర్వాత చూసుకుందాం తీసేద్దామని ఏదో చిన్న ఉల్లిపాయలని నాటు వైద్యులు అవి ఏమో చేశారు. ఏం చేసినా నేనేం బాగా తర్వాత మరలా ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ వాడారంట. మా అమ్మగారు చెప్తున్నాను. అయినా ఏం కాదు, అబార్షన్ అయితే అవ్వాలి. సరే ఇన్ని అయిపోయింది, మరి ఏం చేసినా అబార్షన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ బిడ్డ ఎట్టబడుతాడు, ఏమవుతాడు, ఇవన్నీ వాడాం కదా, ఏమైనా అంగహీనాలు ఉంటాయా, ఏమైనా ఇబ్బందులు వస్తాయని అనే భయం ఆమెలో కనబడుతూ వచ్చింది. ఇవన్నీ తర్వాత నాతో మా అమ్మగారు చెప్తూ వచ్చారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఎలాంటి ఏమి లోపం లేకుండా దేవుడు మంచిగానే నన్ను ఈ భూమి మీద జన్మింపజేస్తూ వచ్చాడు. అది నా మనసులో గుర్తుంది. 2007వ సంవత్సరం ఒక టీచర్స్ రిట్రీట్కి జోషమాకు నేను వెళ్ళాను. జోషమాకు వెళ్ళినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో సేవ కొరకు ప్రభు నన్ను పిలుస్తూ వచ్చాడు. జస్ట్ ఆయన ఏం చెయ్యొద్దండి రండి ఏం చెప్పాల. ఆయన స్టార్టింగ్ ఆ వచ్చిన బోధకుడు ఇప్పుడు మనం ఒక మాట చదువుతామన్నాడు. సరే ఏం చదువుతారని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం అని చెప్పాడు. 4-5 వచనాలు చదువుకుందామని జస్ట్ అట్లా కలిసి చదివాం అంతే. కలిసి చదివాను. ఎందుకంటే ఆ వాక్యం నన్ను ఎంత తాకిందంటే ఆ దినమున చాలాసార్లు మనం చదువుతాము, ఆ దినమున ప్రత్యేకంగా ఆ వాక్యం నన్ను గట్టిగా పట్టుకుంది. ఇక నేను ఆ వాక్యాన్ని బట్టి ఎట్లంటే ఒక ఇరగొట్టబడతా ఉన్నాను. అంటే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. నేను చదువుతుంటే నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను జనులకు ప్రవక్తగా నియమించాను, తల్లి గర్భంలో ఏర్పడక మునుపే నేను నిన్ను ఎరిగానని ప్రభు చెప్తా ఉన్నాడు అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా, నేను అసలు పిండమునై ఉండగానే నేను అది ఆ భాషని ఏమి లేకుండా పోవాల్సిన వ్యక్తిని, అయితే ప్రభు నన్ను దర్శించాడు కదా, నన్ను కాపాడిండు కదా, కనుక ఇందుకేనా అని ఆ రోజు స్పష్టం. ఇంకా ఆయన మెసేజ్ ఏం చెప్పలా, మెసేజ్ చెప్పకముందే ఇన్ని జరుగుతూ ఉంది. జస్ట్ చదివాం అంతే. చదివినప్పుడు ఇంక నాకు ఎంత కలవరం అయిపోయిందంటే అంత కలవరం అయిపోయి ఈ వాక్యం నన్ను అంతగా ఒత్తిడి చేస్తా ఉంది. ఇక ప్రార్థన చేద్దాం అన్నాడు. వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేస్తారు కదా మెసేజ్ ఇవ్వకముందు. ఇక ప్రార్థనలో నేను ఇంక ప్రార్థన చేయటం ఇక పెద్దగా ఏడవాలనిపిస్తూ ఉంది. అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు ప్రభు పిలిచాడు పరిచర్య కొరకు, చాలా దైవ సేవకుల ద్వారా పిలిచాడు. నేను అప్పుడంతా నేనేమనుకున్నా, సేవకుడికి ఏం విలువ ఉందిలే, డోర్ దగ్గర ఉన్న మ్యాట్తో సమానం సేవకులు అంటే అట్లా తుడిచి పడేస్తారు, మనకెందుకు ఈ బాధ. అందులో ఇంకొక భయం ఉండేది. ఏం భయం అంటే అసలు సేవకుడు అంటే రోజు వాక్యం చెప్పాలి, నాకు వాక్యమే రాదు కదా, ఇది ఇంకా అసలు కష్టమైన పని. వాళ్ళు కాలు కింద తుడిస్తే తుడిచారు కానీ వాక్యం ఎవరు చెప్తారు, అసలు చెప్పింది ఎట్లా చెప్పాలా, వాక్యం అసలు నాకేం తెలియదు కదా అని భయపడేవాడిని. కనుక ఇది మన వల్ల అయ్యే పని కాదు, మనం ఉద్యోగం చేసుకుంటా మంచిగా, మన వల్ల ఇంతవరకు సహాయం చేస్తా, హెల్ప్ చేద్దాము, స్వార్థ చేద్దాము, అంతేకాని ఈ సేవ ఇలాంటివన్నీ మనకు సెట్ కాదు అనుకొని చాలాసార్లు నేను నిరాకరిస్తా వచ్చాను. చాలాసార్లు నిరాకరించాను. ఆ రోజు గట్టిగా ప్రభు పట్టుకున్నాడు. 2007లో జనవరి మాసం 30వ తారీఖు జస్ట్ ఆ మాట చదివిన వెంటనే గట్టిగా పట్టుకున్నాడు. ఇక నేను అటు ఇటు తప్పించుకోవడానికి వీలు లేకుండా గట్టిగా ప్రభు పట్టుకున్నాడు. ఇక వెంటనే ఆయన ఆ బోధకుడు స్టేజ్ నుండి వర్తమానం కొరకు ఆయన ప్రార్థన చేస్తుంటే నేను సేవ కొరకు వెంటనే కన్నీటితో నేను అప్పగించుకున్నాను. ప్రభా, మీరు నన్ను సేవకు పిలిచారు, ఎన్నోసార్లు పిలిచారు, నేను నిరాకరించాను, నన్ను క్షమించు అని కన్నీటితో ఒప్పుకొని ఆ దినమున సేవ కొరకు తీర్మానం చేసుకున్నాను. అలాగూ దేవుని మహాకృపను బట్టి 2007 జనవరి మాసం 30వ తారీఖు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం బట్టి ప్రభు నన్ను దర్శించాడు. ఇంకా దినవృత్తాంతం 29 ఇట్లా కొన్ని వాగ్దానాలు కొన్ని మాటల ద్వారా ప్రభు మాట్లాడి నన్ను స్థిరపరుస్తూ వచ్చాడు. నిశ్చయిత ప్రభు ఇచ్చాడు, సేవ కొరకైనా నిశ్చయిత. దాని తర్వాత ఒకసారి ఫిలిప్ అంకుల్ని కలిశాను. ఇట్లా సేవకు సమర్పించుకున్నానంటే అసలు ఆయన పట్టించుకోవాలి. అవునా, ఓకే అనిపోతా ఉన్నాడు. ఏందబ్బా నేను సేవకు పిలిచి సమర్పించుకుంటే ఏదో మాట్లాడతాడు అనుకుంటే అస్సలు పట్టించుకోలేదేనని కొంచెం ఫీల్ అయ్యాను.
తర్వాత మళ్ళీ ఫిలిప్ ఆంటీని కలిశాను. ఆంటీ ఇట్లా సేవకు సమర్పించుకున్నాను. ఓ అట్లనే ఆమె దగ్గరికి తీసి కొన్ని హెచ్చరికలు చెప్పి ప్రార్థన చేసి బలపరిచి మరలా ఒకనొక సమయం వచ్చింది. ఆంటీ దగ్గర మాట్లాడే టైంలో నువ్వు రా అంకుల్ దగ్గరికి తీసుకెళ్తాను అని ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నాడు ఫిలిప్ అంకుల్. తీసుకెళ్ళాను. ఇటు ప్రేమ్ కుమార్ సైదాపేట నుంచి వచ్చాడు. మా అమ్మ అందరు బాగా పరిచయం. ఇట్లా సరోజిని కొడుకు ఈ అబ్బాయి సేవకు సమర్పించుకున్నాడు అని ఆంటీ చెప్పింది. ఓ అట్లనా, కూర్చోబెట్టాడు. నేను ఇంకా ఆయన ముందు కూర్చున్నా, ఆయన మంచం మీద కూర్చున్నాడు ఫిలిప్ అంకుల్. ఏ వాక్యం ద్వారా ప్రభు నిన్ను సేవకు పిలిచాడు అని అడిగాడు. వెంటనే 21:4 గుర్తురాలి. ఆయన చూసి భయపడి ఆయన అడిగేలాకే ఎక్కడో చూసినా కదా వాక్యం, అట్ట పొరలిస్తుంటే నాకు గుర్తుకే రావట్లే. నేను ఫిలిప్ ఆంటీ చూసి చెప్పయ్యా ఏ వాక్యం అంటే అదేనంటే గుర్తుకే రావట్లేదు అంటే ఆయన చూసిన బైబిల్ ఆయన చూసి పెద్ద ఆయన చూసి భయపడి రెఫరెన్స్ గుర్తులే. అప్పుడు ఈ మాట చెప్పేలాక ఆంటీ అని నా ఇరిమియా గ్రంథం ఒకటే ఎత్తాను. ఈ మాట చెప్పిన తర్వాత నేను తల్లి గర్భంలో రూపింపబడుకుని నేను నిన్ను నియమించాను, జనులకు ప్రాప్తగా నియమించాను, అది ఇరిమియాలో ఉంది చూడయ్య అంటే అప్పుడు అమ్మయ్య బతికిపోయాను. ఆయన ఏం తిడతాడో నీకు వాక్యమే గుర్తు రాకపోతే నువ్వే సేవ చేస్తావు అంటాడు అనుకొని భయపడ్డా. అయితే దేవుని మహాకృపను బట్టి దైవ సేవకులు ఫిలిప్ అంకుల్ గారు ఎంతో ఓపికగా నా మాటలు విని ఆయన 2 వచనాలు చదివించి 2 వచనాలు వాగ్దానంగా సేవ కొరకు ఇచ్చి ఆయన నా కొరకు ప్రార్థన చేశాడు. అట్లా పెద్ద దైవ సేవకులు మరి ఫిలిప్ అంకుల్ చేత ప్రార్థన చేయించబడి దేవుని సేవకు రావటానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే మా స్థానిక సంఘములో నేను పెరిగిన రక్షించబడే సంఘంలో సేవకు సమర్పించుకున్న తర్వాత చెప్పాను. తర్వాత పూర్తిగా వచ్చేంత వరకు ప్రతి మంగళవారం సంఘ ప్రార్థనలో నా సేవ కొరకు నా పరిచర్య కొరకు వారు సంఘంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అలా ప్రార్థన ఫలితంగా దేవుని మహాకృపను బట్టి 2013 సంవత్సరం ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని సేవకు రావటం జరిగింది. అలాగే దేవుని పూర్తి సేవ చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు. 2012 సంవత్సరం క్రొత్త పరిచర్య ప్రారంభించడానికి ప్రభు సహాయం చేసి మాకు ఫిలిప్ అంటే ఎక్కువ ఆత్మీయంగా నన్ను నడిపిస్తూ వచ్చింది. ఫిలిప్ అంకుల్ అంటే ఎప్పుడు ఆయన దొరకడు, ఆయన ఎక్కువ పరిచర్య అటు ఇటు పోతూ ఉంటాడు కదా, ఎక్కువ అందుబాటులో ఉండేది ఫిలిప్ అంటే. కనుక ఆమె ఒక మాట చెప్పింది, నువ్వు సేవకు సమర్పించుకున్నాను. ఒక సేవకుడికి ఫోన్ చేసింది, ఇట్లా ప్రేమ్ కుమార్ సేవకు సమర్పించుకున్నారు, ఇక మీ బ్రాంచ్లో పెట్టండి. ఆయన నన్ను ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఎత్తాడు ఫోన్లో, నీకు తమిళ్ వచ్చా, తెలుగు వచ్చా, వాక్యం వచ్చా, పాట వచ్చా అని వచ్చా పెద్ద ప్రశ్నలు అడుగుతా ఉన్నాయి. అవి సమాధానం చెప్పాను. సరే మరలా నీకు ఫోన్ చేస్తానన్నాడు. ఆయన ఇంతవరకు ఫోన్ చేయలే. ఇక తర్వాత మరలా ఒకసారి ఫిలిప్ ఆంటీ కనబడింది. ఏమయ్యా పోయావా అంటే ఆయన ఫోన్ చేస్తానన్నాడు అంటే ఈ రోజుకి ఇంకా ఫోన్ చేయలేదు ఆ విషయంగా అన్నా. ఓ అట్లనా, సరే అయితే ఆమె ఒక మాట అండి, నువ్వు ఎందుకు ఆడ ఇబ్బంది పడేది, మన చెన్నైలో సంఘాలే లేవు, నువ్వు సంఘం క్రొత్తగా సంఘం ప్రారంభించి అవనొస్తుడు బలంగా ఉన్నావు, ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థన చేసి పరిచర్య స్టార్ట్ చేయన్న. అట్లా ఆమె ప్రోత్సాహపరుస్తూ వచ్చింది. అప్పుడు మేము ఆ దినాల్లో ఇల్లు కట్టుతూ ఉన్నాం. ఇంట్లు కట్టడానికి కొంతమంది శ్రీకాకుళం ఏరియా వాళ్ళు తరమన్ నుండి వచ్చి మా ఇంటి పని చేసేవారు. అప్పుడు తెలుగు వాళ్ళు వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు ఏంటి అనే మాట నేను అడుగుతూ వచ్చాను. అడుగుతూ వచ్చినప్పుడు వారు చెప్పారు, అప్పుడు ఆ ప్రాంతం కొరకు, నేను ఇప్పుడు పరిచర్య చేసే ప్రాంతం కొరకు 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈ 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ద్వారాలు తెరిచాడు. 3 వాగ్దానాలు ఇచ్చాడు పరిచర్య కొరకు. నిర్గమకాండం 34:10 బక్సింగ్ అంకుల్కి ఇచ్చిన మొదటి వాగ్దానం. ఆ వాగ్దానం ప్రభు నాకు కూడా ఇస్తూ వచ్చాడు పరిచర్య కొరకే. మీకా 7:15 యెషయా 60:22 ఈ 3 వాగ్దానాలు పట్టుకొని తరమననే ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళటానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. అలాగూ ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త మీటింగ్ స్టార్ట్ చేశాం. సువార్త మీటింగ్ ప్రతిరోజు మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 13 వచ్చిన 1 సంవత్సరం రోజులు దాదాపు చాలా కాలం ప్రతి వారం ఆ మాట మీద సువార్త చెప్తుంటే కొంతమంది సమకూర్చబడతా వచ్చారు. అలా 2012లో అక్టోబర్ 28వ తారీఖు అక్కడ ఆరాధన ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే దేవుని మహాకృపను బట్టి ఆరాధన ప్రారంభించబడింది. ఫిలిప్ అంకుల్ గారు ప్రార్థన చేసి సియోను ఆరాధన మందిరం, సియోన్ అని ఆయన పేరు పెట్టాడు.
సియోన్ అని పేరు పెట్టాడు. అలాగూ ఈ దిన వరకు కూడా దైవసేవలు ఫిలిప్ అంకులు పెట్టిన పేరుతో సియోన్ అనే పరిచర్య చెన్నైలో జరుగుతూ మధ్యలో పెళ్లి సాక్ష్యం మిస్ అయింది కదా, సేవ వ్యక్తిగతంగా చెప్పి. అయితే 2005 సంవత్సరం పెళ్లి విషయం కూడా కొన్ని మాటలు అట్లా గుర్తు చేస్తాను. 2005 సంవత్సరానికి ముందే పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడక్కడ అమ్మాయిలు చూస్తూ ఉన్నారు, ఎవరు సెట్ కాలేదు. నిన్న కూడా సాక్ష్యంలో చెప్పినాను, ఇంకా మరలా ఎన్ని రిపీట్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు షార్ట్గా చెప్పే మాట అంటే 2005 జనవరి మాసంలో నేను ప్రకాశం జిల్లాకు పరిచర్యకు వచ్చిన సందర్భం. మా అమ్మగారు జవశమ్మలో యూత్ కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆ యూత్ కౌన్సిలింగ్ యూత్ క్యాంప్ టైం, ఇప్పుడు కూడా యూత్ క్యాంప్ జరుగుతుంది జవశమ్మలో. ఆ యూత్ క్యాంప్లో మా అమ్మగారు కూడా స్త్రీల వైపు యూత్ కౌన్సిలింగ్ చేస్తారంట. గ్రూప్ తీసుకొని యవనస్తులందరినీ కూర్చోబెట్టి వారికి సెకండ్ సెషన్ అయిన తర్వాత భోజనానికి ముందు కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఆమె కూడా కౌన్సిలింగ్ చేస్తూ వచ్చారు. అప్పుడు నా భార్య మెర్సీ 3 రోజులు ఆమె క్లాసు కూడా వెళ్ళటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు ఆమెను గమనించి, సరే మా కుమారుడికి అడిగితే బాగుంటుందని అనుకుంది. ఆమె ఇక్కడ గుంటూరు, ఆమె అట్లా గుంటూరు అని ఇక్కడ వీళ్ళు ఉన్నారని మాకేం తెలియదు. జవశమ్మలో పరిచయం అంతవరకే, ఇక వేరే డీటెయిల్ ఏం మాకేం తెలియదు. అయితే అలాగూ ప్రభు సమకూర్చాడు. మా అమ్మ నాతో చెప్పాను, నేను చెన్నైకి వచ్చిన తర్వాత యూత్ క్యాంప్ అయిన తర్వాత చెన్నైకి వచ్చిన తర్వాత ఇలా అమ్మాయిని చూశాను, మనం వెళ్దామంటే సరే నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. రోమా 8:32 ఒక మాట ప్రభు ఇచ్చాడు. మరలా ప్రభు మీ మాట నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరలా ఆదికాండం 12:19 ఇదిగో ఈమె నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని ప్రభు మాట ఇస్తూ వచ్చాడు. ఆ మాట మేరకు మేము అమ్మాయిని చూడటానికి బయలుదేరాం. అప్పుడు నేను అనుకున్నాను, నా భార్యను చూడటానికి నేను వెళుతున్నాను అనుకున్నాను. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు, ఏమని భార్య అని ప్రభు చెప్తూ వచ్చాడు. కనుక నా భార్యను చూడటానికి వెళ్తున్నామని వెళ్ళి చూసాము, ఓకే అన్నాము, అంతే. ప్రభు ముందే చెప్పాడు కదా. ఆమె కూడా ప్రార్థన చేసుకొని సిద్ధపడుతుంది. ఆమె కూడా ఎక్కువ సమయం ఫిలిపాంటితోనే ఎక్కువ ఉండేది కాబట్టి ఆమె ఆ సంవత్సరం ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రభు మీరు ఎవరిలో ఉంటారో ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించండి, మీ పని చేసే అబ్బాయిని మా ఇంటికి పంపించండి అని ఆమె కోరిక. అంతకు మించి ఆమె ఏం కోరిక లేదు. అలాగ ప్రభు నన్ను ఆ ఇంటికి పంపించాడు, మా ఇద్దరిని అలాగూ కలిపాడు. 2005 సంవత్సరం మే నెల 4వ తారీఖు చెన్నైలో పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఇలాగ కుటుంబంగా కలిసి మేము భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెన్నైలోను ఆంధ్ర పలు స్థలాలకు పరిచర్యకి వెళ్తూ వచ్చాం. తర్వాత 2012 నుండి స్థానికంగా నూతన మందిరంగా ఒక పరిచర్యను ప్రారంభించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగూ రేకుల షెడ్డు, ఇంతకంటే మీరన్నా కొంత పర్వాలేదు అనుకుంటున్నాను. మేము ఉన్న పరిస్థితి ఇంకా దారుణం. చుట్టూ ఇనుము రేకులే, పైన ఇనుము రేకులు. మీకన్నా గోడలని, మాకు గోడలు కూడా లేదు, సవకలతో కొట్టిన రేకులు. భయంకరమైన సెగ, ఎండ. మాకు చెన్నై అంటే వేడి ఎక్కువ. ఇక ఈ చూడండి ఎట్లా ఉంటుంది అంటే చెమట్ల కారిపోతుంటుంది. వర్షం వస్తే తడుస్తుంది, పాత్రలు పెట్టుకుని కూర్చొని వాక్యం వినాలి. ఎండ వస్తే అందరూ అల్లాడిపోతారు. కొంతమంది ఈ ఎండకు తట్టుకోలేక ఈ రేకుల్లో కూర్చోలేకనే కొంతమంది మందిరానికి రావటం మానేశారు. ఎక్కడెక్కడో జయపాలన్న కాడికి ఆడిగడికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వసర్దు లేక, అలాంటి పరిస్థితులు. అయితే ప్రభు మా ప్రార్థన ఆలకించి ప్రభు సొంత స్థలాన్ని ఇచ్చాడు. సొంత స్థలం ఇవ్వటమే కాకుండా మందిరం కట్టబడటానికి ప్రభు కృప చూపించాడు. మందిరం కట్టబడటమే కాకుండా మొట్టమొదటిగా బహిరంగంగా సేవకుల కూడిక చెన్నైలో మన సియోన్లోనే జరిగింది. బక్సింగ్ అంకుల్తో పాటు ఆగిపోయింది సేవకుల మీటింగ్, పబ్లిక్గా జరగదు అక్కడ. ఎందుకు? సేవకులే లేరు. సేవకుల మీటింగ్ జరగడానికి అనుమతి కూడా లేదు. అలాంటి పరిస్థితులు. సో అలాంటి పరిస్థితులలో ప్రభు 2020లో మొదటి సేవకుల కూడిక జరగటానికి ప్రభు సహాయం చేశాడు. చాలా ఆటంకాలు వచ్చాయి, అయినా కూడా ప్రభు కృప చూపించి ఇంకా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. మొన్న 2025 వరకు కూడా సేవకుల మీటింగ్ ఖచ్చితంగా స్థానిక మందిరంలో ఒక్క రోజైనా మేము జరిపిస్తూనే ఉన్నాం. దేవుని కృపను 3 యూత్ క్యాంపులు చెన్నైలో స్థానిక మందిరంలో మేము కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మొన్న 4వ సందర్భంగా యూత్ క్యాంప్ కాకుండా కాన్వికేషన్ కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. ఎప్పటి నుండో వీటి కొరకు ప్రార్థన చేశాం, యూత్ క్యాంప్ కొరకు, కాన్వికేషన్ కొరకు. అయితే ప్రభు పోయిన సంవత్సరం ద్వారం తెరవగా
దాదాపు 17 లక్షలకు పైన ఖర్చుతో కూడిన పనైనా మా దగ్గర 17 లక్షలు లేకపోయినా 10 వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు పట్టుకొని కానుకేషన్ ప్రారంభించాం. ప్రభు కృపను బట్టి 7 దినాలు ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరిస్థితులు, వర్షం అయితే ఏ కూడిక ఆగిపోకుండా అన్ని కూడికలు జరిగాయి. అన్ని పరిస్థితులలో ప్రభు చాలిన దేవుడిగా ఉండి కానుకేషన్ జరిగించి ముగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరలా వచ్చే సంవత్సరం కూడా ప్రభు కానుకేషన్ క్షమించాలి, ఈ సంవత్సరం కూడా కానుకేషన్ జరగడానికి ప్రభు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఈ మే నెల 18 నుండి 24 వరకు 7 రోజులు మరలా ఈ సంవత్సరం కూడా మే నెల కానుకేషన్ కలిగి ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, ఆ కానుకేషన్లో మీరు కూడా పాల్పొందాలన్నది మా ఉద్దేశం. తర్వాత మా కొరకు అలాంటి స్థానిక సంఘ పరిచర్య కొరకు ఇక 2 బ్రాంచీలు కూడా చెన్నైలో మాకు ప్రభు ఇచ్చాడు. 2వ బ్రాంచ్కి ఫిలిప్పంకులు యెరూషలేము అని పెట్టాడు. మొదటి దానికి మేము ఉండేదానికి సియోన్ అని పెట్టాడు, 2వ దానికి యెరూషలేము అని పెట్టాడు. 3వ మందిరానికి అంకుల్ మహిమలో చేర్చబడ్డాడు. ఎడ్డివిలింగ్ గారు పెనియేల్ అని పేరు పెట్టాడు. అలాగూ 3 సంఘాల పరిచర్య మనం అక్కడ చేయటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ గుంటూరులో మిషన్ ఫారంలో అక్కడ మా మాంగారు ఆశీర్వాదం గారు మేమిద్దరం కలిసి ఆయన నాతో చెప్పినప్పుడు 2011వ సంవత్సరం అక్కడ గుంటూరు మిషన్ ఫారంలో బేతేలు అని పేరు పెట్టి బల్ల ప్రారంభించి పరిచర్య ప్రారంభించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ పరిచర్య కూడా 2011 ఏప్రిల్ మాసంలో ప్రారంభించాం ఆ పరిచర్య. కనుక అది కూడా కొనసాగుతుంది. ఇలాగ దేవుని పని స్థానిక సంఘములోను బ్రాంచెస్లోను చుట్టూ అనేక రాష్ట్రాలు జిల్లాలు తిరగటానికి ప్రభు తన కృపను అనుగ్రహించి పరిచర్యలో వాడుకుంటూ వస్తున్నాడు. ప్రభు మహిమార్థం కొరకు నా ప్రార్థన మనవి ఏంటంటే ఇంకా ప్రభు కొరకు అంతవరకు నమ్మకంగా దేవుని పని చేయాలి. ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఆత్మీయంగా బోధించే నేను నా జీవితాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ పాటిస్తూ ఆత్మీయంగా నేను అనేకులకు మాదిరికరంగా ఉండాలి. అది నా ఆశ. దాని కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఈరోజు సాయంకాలం 7 గంటలకి సువార్త కూడిక ఉంటుంది. అలాగనే రేపు ఉదయం ఆరాధన, రేపు సాయంకాలం కూడా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. చీరాల నుంచి దైవజనులు వస్తున్నారు. ఈ కూడికల కొరకై ప్రార్థించి పాలు పొందవలసింది మనవి చేస్తున్నాం. అలాగనే ఈ ప్రార్థన ముగింపు అనంతరం మీకు స్నాక్స్ ఇవ్వబడతాయి, టీ కూడా ఇవ్వబడుతుంది, తీసుకోండి. తర్వాత సాయంకాలం కూడికి కొంచెం పెందల కడ రండి, ప్రార్థన చేసుకుంటాం. అన్న ప్రార్థన మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రాలు ప్రభా. మరి ఈరోజు సాయంకాలం కూడా మీ దాసుని నిలబెట్టుకొని ప్రభా, మీ దాసుని ఏ విధంగా మీరు రక్షించినారు, రక్షణ, సాక్ష్యము, సేవ, వివాహము, ఆ విధంగా ప్రభువా ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవలో ప్రభువా మీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా మరి మీ దాసుని, అక్కను కుటుంబంగా చక్కగా 3 సంఘాలు, అంత మాత్రమే కాదు ప్రభువా, మరి ముఖ్యంగా ఈ దినాల్లో నాయన మరి గుంటూరు జిల్లా ఆ ప్రాంతంలో మీ దాసుని బహుబలంగా వాడుకుంటూ వచ్చారయ్యా. స్తోత్రాలు. మీ దాసుని సాక్ష్యం కూడా పంచుకుంటానికి మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభువా. మీ చిత్తమైతే మరి ఈ సంవత్సరం కూడా చెన్నై ఆ ప్రాంతంలో నాయన మరి కాన్క్రీషన్ కలిగి ఆశపడుతుండగా వారి ఆశగల పరాణాన్ని తృప్తిపరచండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు శక్తిగల దేవుడు నాయన. స్తోత్రాలు. ముఖ్యంగా నాయన ఇక్కడ షాలేములో
మీరు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క కూడికలను బట్టి కూడా వందనాలయ్యా. అలాగా స్థానిక సంఘము కూడా మేము కూడా మీ దాసుని వలె ప్రతి చోట మేము మీకు సాక్షులుగా ఉండలాగున మమ్మల్ని, మా సేవా పరిచయను, సంఘాన్ని, విశ్వాస జీవితాన్ని మీరు వచ్చే వరకు నాయన నమ్మకముగా, మాదిరిగా ప్రభా మాకుండా దైవ సేవకుల్ని మాకు మాదిరిగా మేము నడుస్తూ మేము అనేకులకి మాదిరిగా ఉండలాగున మా సాక్ష్యాన్ని మీ కృప ద్వారా కాపాడుపడుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచుటకు సహాయపడుతున్నాడు. తిరిగి నాయన రాత్రి కూడి కొరకు కూడా మీరు సిద్ధపరచండి. తిరిగి నాయన రేపు ప్రభు దినం, తిరిగి మళ్ళీ నాయన రేపు దినం కూడా మా ఇక్కడికి రాయుడిని మీ దాసుని బలపరచండి. సాయంకాలం ప్రేమ కొరకు సిద్ధపరచండి. సంఘాన్ని ప్రభా గుప్పిలి ఇప్పి అనేకులు సమృద్ధి కలిగినట్టు సహాయం చేయండి. మీ దాసుని పేటరన్న అక్క బిడ్డ చదువులు, వారి యొక్క చక్కని భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నాయన ఎవరి ప్రేమ, ప్రయాస, సమర్పణ ద్వారా ఈ పరిచర్య జరుగుతూ ఉందో వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, గ్రామాన్ని అనేకులు ఇంకా రక్షించండి దేవా, కనికరించు దేవా. వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, సర్వలోకములో చెదరి ఉన్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాటు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకం